అర్ధరాత్రి సమయం దట్టమైన అడవి మధ్యలో ఒక వృత్తాకారపు గుడి. ఆకాశంలో నిండు చందమామ, ఆ వెన్నెల వెలుగుల్లో కాగడాల మంటల మధ్య 64 మంది దేవతలు గాల్లో వ్యవహరిస్తుంటే ఎలా ఉంటుంది? ఇదేదో హాలీవుడ్ సినిమా సీన్ కాదు. 100 ఏళ్ల క్రితం మన భారతదేశంలో రోజు జరిగే నిజం అని చెప్తే మీరు నమ్ముతారా? చీకటి పడితే చాలు ఆ గుడి వైపు వెళ్ళడానికి జనాలు వణికిపోతారు. భారతదేశంలో ఎన్నో వేల గుళ్ళు ఉన్నాయి. దేవుడు గుళ్ళోకి అడుగు పెడితే ప్రశాంతత ఉండాలి, కానీ ఇక్కడ అడుగు పెడితే ఏదో భయం మన ఎందుకు వెంటాడుతుంది. అంతేకాదు, ఈ గుళ్ళకు పైకప్పు ఎందుకు ఉండదు? భారతదేశం భక్తికి ప్రశాంతతకు మారుపేరు, కానీ ఇవే గుళ్ళో ఒకప్పుడు భయంకరమైన తాంత్రిక పూజలు, సిద్ధ విద్యలు, మనిషికి ఊహకి అందని అద్భుతాలు ఎన్నో ఇక్కడ జరిగాయి. పైకప్పు లేని గుళ్ళు, జంతువుల తలతో ఉండే దేవతలు, అంతు చిక్కని అఘోర రహస్యాలు, అడుగడుగున సస్పెన్స్. మనం ఒకప్పుడు రోజు టీవీల్లో చూసే మన పాత పార్లమెంట్ భవన్ డిజైన్ ఎక్కడో అడవుల్లో ఒక తాంత్రిక ఆలయ ఆధారపట్టి కట్టారంటే మీరు నమ్ముతారా? చరిత్ర పుటల్లో ఎక్కడా కనిపించకుండా ఈ 64 ఆలయాలను ఎవరు ఎందుకు దాచేశారు? రండి ఈ చీకటి సామ్రాజ్యంలోకి అడుగు పెడదాం. అవును, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు గుళ్ళు గురించి కాదు. 100 ఏళ్ల క్రితం తాంత్రిక విద్యలకు, క్షుద్ర పూజలకు నిలయంగా ఉన్న 64 యోగిని ఆలయాల గురించి. అసలు ఎవరు ఈ 64 యోగినులు? రాత్రి వేళల్లో ఈ గుళ్ళో ఏం జరుగుతుంది? రండి చీకటి రహస్యాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియాలోని మిస్టీరియస్ టెంపుల్స్ గురించి అయితే నేనైతే సిరీస్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇది 3వ ఎపిసోడ్ అనమాట. ఆల్రెడీ 2 ఎపిసోడ్లు అయితే చేశాను. ఆ ఎపిసోడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి ఆ వీడియోలు చూడండి. ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ గురించి అయితే వీడియో చేస్తాను. మా వీడియోస్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోని మరి కొంతమంది షేర్ అవుతుంది. సాధారణంగా గుడి అంటే ఒక దేవుడు లేదా దేవి ఉంటారు, కానీ ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 64 మంది దేవతలు ఒకే చోట వృత్తాకారంలో ఉంటారు. మంత్రాలకు, తంత్రాలకు, గాల్లో ఎగిరే శక్తులకు, నరబలులకు, క్షుద్ర పూజలకు కేంద్ర బిందువు అయిన అంతు చిక్కని మిస్టరీ ప్రదేశాలే 64 యోగిని ఆలయాలు. అసలు ఎవరు ఈ 64 యోగినులు? సృష్టిని వణికిచ్చిన వారి జననం. వీరు సాధారణ దేవులు గారు. సృష్టిని నడిపించే ఆదిశక్తి అయిన మహాకాళికి అనుబంధ శక్తులు వీరు. పురాణాల ప్రకారం ఘోరాసురుడు అనే భయంకరమైన రాక్షసుని అంతం చేయడానికి సాక్షాత్తు ఆదిశక్తి ఒక ఉగ్రరూపాన్ని దాల్చింది. ఆ సమయంలో ఆమె నుండి 8 మంది ప్రధాన మాతృకులు ఉద్భవించారు. వారే బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, నరసింహ మరియు మహంకాళి. ఈ 8 మంది మాతృకుల నుండి ఒక్కొక్కరి నుండి మరో 8 భయంకరమైన శక్తులు ప్రాణం పోసుకున్నాయి. అలా మొత్తంగా ఉద్భవించిన వారే ఈ 64 మంది యోగిన్లు. వీరు తంత్ర, యోగ విద్యలకు అధిదేవతలు. వీరిలో ఒకరు గాల్లో ఎగరగలరు, మరొకరు అదృశ్యం అవ్వగలరు, ఇంకొకరు మనుషుల మైండ్ కంట్రోల్ చేయగలరు. వీరి విగ్రహాలు చూస్తేనే భయం వేస్తుంది మనకు. కొందరికి ఎలుగుబంటి తల, కొందరికి పాము తల ఎలా ఉంటాయి ఆ విగ్రహాలకి. వీరు ఎక్కే వాహనాలు కూడా భయంకరంగా ఉంటాయి. గుడ్ల గోబ, తేలు, ముసలి మరియు తెగబడిన మనిషి తలకాయల మీద వీరు నిలబడి ఉంటారు. ఈ 64 యోగుల గురించి స్కంద పురాణంలోని కాశీకాండంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. ఒకానొక సమయంలో పవిత్ర కాశీ నగరాన్ని దివోదోసు అనే మహారాజు అత్యంత ధర్మబద్ధంగా పాలిస్తుండేవాడు. అయితే ఆ నగరాన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలని భావించిన పరమశివుడు ఒక వ్యూహం పన్నాడు. రాజు పరిపాలనలో ఏమైనా లోపాలు, పాపాలు ఉన్నాయేమో అని భూమి మీదకి వెళ్లి వెతికి రమ్మని. సాక్షాత్తు మందార పర్వతం నుండి 64 మంది యోగులను కాశీకి పంపిస్తాడు. కానీ దివోదోసుడు ధర్మపాలనలో ఆ యోగులకి ఎక్కడ ఒక చిన్న తప్పు కూడా కనిపించదు. అనుకున్న పని చేయలేక తిరిగి కైలాసానికి వెళ్లి ఆ పరమశివుడికి ఏ ముఖంతో సమాధానం చెప్పాలో తెలియక 64 మంది యోగులను తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకుంటారు. అలా వారు అదృశ్య శక్తులుగా మారిపోయి శాశ్వతంగా కాశీ నగరంలోనే స్థిరపడిపోయారని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల సంగతి పక్కన పెడితే చరిత్రలో యోగిని ఆలయాలకు వెన్నులో వణుకు పుట్టించే ఒక చీకటి కోణం ఉంది. ఒకప్పుడు ఈ గుడులు భయంకరమైన తంత్ర సాధనలకు కేంద్రాలు. కత్తులతో శరీరాలను కోసుకోవడం, నెత్తురు చిందించడం లాంటి ప్రాణాలు తీసే క్షుద్ర విద్యలు ఇక్కడ జరిగేవి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 100 యోగిని ఆలయాలు ఉండేవి, కానీ విదేశీ దండయాత్ర వల్ల ఇప్పుడు కేవలం 4 గుడులు మాత్రం మిగిలాయి. ఆ 4 ఉన్న వింతలు తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది ఖచ్చితంగా. మొదటిది మిఠావోలి ఆలయం, మధ్యప్రదేశ్. ఒక ఎత్తైన కొండ మీద సుమారు 100 అడుగుల ఎత్తులో ఒక గుడి ఉంది. పైనుంచి చూస్తే అచ్చం మన పాత పార్లమెంట్ గుర్తుకొస్తుంది. 1920లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటెన్స్ డిజైన్ గీసే ముందు ఇక్కడికి వచ్చారని, ఈ గుడిని చూసి పార్లమెంట్ కట్టారని చరిత్రకారులు చెప్తారు. అంతేకాదు ఈ గుడిని ఎక్విప్ ప్రూఫ్ గా కట్టారు. భూకంపాలు వచ్చిన ఈ గుడికి చిన్న పగులు కూడా రాలేదు. 11వ శతాబ్దంలో ఇంత టెక్నాలజీ ఎలా సాధ్యమైంది
అర్థమైంది. నెంబర్ 2 బేద్ఘాట్ ఆలయం జబల్పూర్. ఇక్కడ 64 కాదు ఏకంగా 81 మంది యోగులు ఉంటారు. గుడి మధ్యలో శివపార్వతులు నంది మీద కూర్చుని ఉంటారు. కానీ మీరు ఈ గుడికి వెళ్తే ప్రతి విగ్రహం విరగ్గొట్టబడి ఉంటుంది. ముఖాలు చేతులు పగలగొట్టి ఉంటాయి. ఔరంగజేబు ఈ ప్రాంతం మీద దాడి చేసినప్పుడు ఈ యోగుల శక్తులను చూసి భయపడి ఆ శక్తులను నాశనం చేయడానికి ఇలా విగ్రహాలను ధ్వంసం చేయించాడని చరిత్ర చెబుతుంది. నెంబర్ 3 హీరాపూర్ మరియు రాణిపూర్ జురియాల్ ఒడిస్సా. హీరాపూర్ గుడి చాలా చిన్నది. నల్లటి గ్రానైట్ రాళ్ళతో చెక్కిన ఈ విగ్రహాలు ఎంతో అందంగా ఉంటాయో అంత భయంకరంగా ఉంటాయి. ఇక రాణిపూర్ జురియాల్ గుడి దట్టమైన అడవుల్లో ఉంటుంది. ఎవరైనా ఒంటరిగా అక్కడికి వెళ్లాలంటే ఈ రోజు కూడా వణికిపోతారు. ఇవి మాత్రమే కాకుండా జార్ఖండ్ లోని దట్టమైన అడవుల్లో గుప్త యోగిని పేరుతో మరొక రహస్య ఆలయం ఉండేదనే విషయం చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు. అస్సాంలోని కామాఖ్య ఆలయం తరహాలో ఒకప్పుడు ఇక్కడ అత్యంత భయంకరమైన క్షుద్ర పూజలు జరిగేవట. ఆ పూజల్లో భాగంగా యోగులను ప్రసన్నం చేసుకోవడానికి విపరీతమైన ఇచ్చేవారు. ఇక్కడ ఈ దాడులను చూసి భయపడిపోయిన బ్రిటిష్ వారు రంగంలోకి దిగి కఠిన చట్టాలతో ఆ నరబల్ల ఆచారాన్ని పూర్తిగా ఆపేశారని చరిత్ర చెబుతుంది. ఒకప్పుడు ఇక్కడ జంతువులనే కాకుండా మనుషులు కూడా ఇచ్చేవారు. ప్రస్తుత కాలంలో అవి ఆగిపోయిన దసరా మహాష్టమి రోజున అర్ధరాత్రి పూట భయంకరమైన పూజల నడుమ చేపను ఇస్తున్నారు. ఇక్కడ ఈ గుడుల నిర్మాణాన్ని ఒకసారి ఊహించుకోండి. ఒక సినిమాటిక్ వైడ్ యాంగిల్ షాట్ లో పైనుండి చూస్తే ఇవి సాధారణ గుడుల్లాగా చతురస్రాకారంలో కాకుండా ఒక ఖచ్చితమైన వృత్తాకారంలో కనిపిస్తాయి. సరిగ్గా మధ్యలో ఒక శివలింగం, దాని చుట్టూ 64 గదుల్లో యోగిని విగ్రహాలు ఉంటాయి. పైనుంచి చూస్తే ఇది సృష్టికి మూలమైన యోని ఆకారాన్ని తలపిస్తుంది. కానీ ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే మిస్టరీ ఏంటంటే ఈ గుడులకు పైకప్పు అస్సలు ఉండదు. ఎందుకో తెలుసా? అర్ధరాత్రి వేళ భయంకరమైన చీకటిలో కేవలం కాగడాల మంటల వెలుతురు మధ్య తంత్ర సాధకుడు ఈ గుడి మధ్యలో కూర్చుని కఠోర సాధన చేసేవారు. అలాంటప్పుడు సోలార్ సిస్టమ్ అవతల నుండి వచ్చే అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ నేరుగా పై నుండి వారి శరీరాల్లోకి ప్రవేశించాలనే సైంటిఫిక్ ఉద్దేశంతోనే వీటికి పైకప్పు లేకుండా నిర్మించారు. మధ్యప్రదేశ్ లోని మెరీనా యోగిని ఆలయం కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అదొక తంత్ర విద్యల విశ్వవిద్యాలయం. 1323లో నిర్మితమైన ఈ గుడిలోని చారిత్రక వాస్తవికత మరియు దాని ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ గుడి డిజైన్ కాపీ కొట్టి మన పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించారని చరిత్ర చెబుతున్న ఒక సంచలన నిజం. ఇక ఒడిశాలోని హీరాపూర్ లో 9వ శతాబ్దంలో భౌమకర వంశపు రాణి హీరాదేవి నిర్మించిన చౌసత్ యోగిని ఆలయం చుట్టూ ఉన్న కథల వెంట వెన్నులో వణుకు పుడుతుంది. పగలు ప్రశాంతంగా ఉండి ఈ గుడి సూర్యుడు అస్తమించగానే ఒక భయానక రూపం దాల్చుతుంది. చీకటి పడగానే ఈ గుడి తలుపులకు బయట నుండి భారీ తాళాలు వేస్తారు. ఎందుకంటే ఆ నిశ్శబ్ద రాత్రిలో కేవలం చందమామ వెలుతురులో ఆ గుడిలోని 64 యోగుల్ని విగ్రహాలు ప్రాణం పోసుకుంటాయని అక్కడి ప్రజలు బలమైన నమ్మకం. అర్ధరాత్రి సమయంలో ఆ నిర్మానుష్య గుడి లోపల నుండి గజ్జల చప్పుళ్ళు, గాజుల శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయని అక్కడ పూజారులు వారి తాత ముత్తాతలు స్వయంగా వెల్లడించారు. అందుకే రాత్రి పూట పొరపాటును కూడా ఎవరు ఈ గుడి దరిదాపుల్లోకి వెళ్ళనివ్వరు. ఇక్కడ కేవలం సాధారణ పూజలు మాత్రమే జరగవు. మనిషిలోని నెగిటివ్ ఎనర్జీని లాగేసే బ్లాక్ మ్యాజిక్, అలాగే పాజిటివ్ ఎనర్జీని నింపే వైట్ మ్యాజిక్ లాంటి అద్భుతమైన ప్రాచీన శాస్త్రీయ ప్రక్రియలు కూడా ఈ ప్రదేశంలో ఇప్పటికీ జరుగుతాయని ఆలయ ప్రధాన పూజారులు చెప్తున్నారు. సృష్టి రహస్యాలను, మనిషి ఊహకు అందని అడ్వాన్స్ సైన్స్ ను మరియు ప్రాణాలు తీసే తంత్ర విద్యలను తమ రాతి గోడల మధ్య పదిలంగా దాచుకునే 64 యోగిని ఆలయాలు భారతదేశ చరిత్రలోనే ఎప్పటికీ వేడిన ఒక భయానక అద్భుత మిస్టరీ ఇది. ఇదంతా గతం అనుకుంటే పొరపాటే. ఈ రోజు కూడా ఒడిశా, మధ్యప్రదేశ్ లోని గుడుల చుట్టుపక్కల ఉండే స్థానికులను అడిగితే నమ్మలేని నిజాలు చెప్తున్నారు. అమావాస్య రాత్రుల్లో ఆ గుడిలో నుండి వింతైన శబ్దాలు వస్తాయని, ఎవరో అదృశ్య రూపంలో పూజలు చేస్తున్నట్టు మంత్రాల శబ్దం వినిపిస్తాయంటారు. ఎవరైనా ఆ విగ్రహాలను దొంగిలించాలని చూస్తే వారు రక్తం కక్కుని చనిపోయిన సంఘటనలు కూడా అక్కడ లోకల్స్ చెప్తుంటారు. ఏదైతే మన ప్రాచీన భారతీయుల సైన్స్, ఆర్కిటెక్చర్, డివోషన్ మీద ఉన్న పట్టుకు ఈ గుడులే నిదర్శనం. ఈ ధ్వంసమైన విగ్రహాల వెనక పైకప్పు లేని గోడల మధ్య ఇంకా ఎవరికి తెలియని రహస్యాలు ఎన్నో పదిలంగా దాగి ఉన్నాయి ఇక్కడ. మరి 64 యోగుల ఆలయాలకు వెళ్ళడానికి మీరు ధైర్యం చేస్తారా? ఈ మిస్టరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.